pregnancy or gestation period, intrauterine development of the embryo or fetus. ఇంట్రాయూటరైన్ అంటే యూటరస్ లో జరిగే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఏమంటామంటే ప్రెగ్నెన్సీ ఆర్ గస్టేషన్ పీరియడ్ అంట. గస్టేషన్ పీరియడ్ యావరేజ్గా ఎంత ఉంటుందంటే హ్యూమన్స్లో 9 months ఆర్ 38 weeks ఆర్ 266 days. ఫెర్టిలైజేషన్ దగ్గర నుంచి ఓకేనా, ఫ్రమ్ ద ఫెర్టిలైజేషన్ ఆఫ్ ది ఎగ్, ఫెర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి అయితే గెస్టేషన్ పీరియడ్ ఎంత ఉంటుందంటే 38 weeks అని చెప్తున్నాం. అలా కాకుండా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది లాస్ట్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ నుంచి అయితే కనుక ప్రెగ్నెన్సీ ఆర్ గెస్టేషన్ పీరియడ్ ఎంత అని చెప్తామంటే 40 weeks అని చెప్తాం. అంటే 2 weeks డిఫరెన్స్ వస్తుంది. అంటే ఫెర్టిలైజేషన్ జరగడానికి మనకి ఏమవుతుందంటే 2 weeks వేరియేషన్ వస్తుంది. ఇది ఫెర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి మెన్స్ట్రుయేషన్ అయిపోయిన దగ్గర నుంచి కదా. అది దాని గురించి మనకి ఏంటంటే యావరేజ్గా ఎంత అని చెప్తామంటే 9 months అని చెప్తానన్నా, లేదా 38 weeks అని చెప్తాం. 38 weeks అని ఎప్పుడు చెప్తామంటే ఎప్పటి నుంచి లెక్కేసుకుంటాం, క్యాల్కులేషన్ చేసుకుంటాం అంటే ఫ్రమ్ ద ఫెర్టిలైజేషన్ ఆఫ్ ది ఎగ్ ఫెర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి అయితే 38 weeks అని చెప్తాం. అలా కాకుండా లాస్ట్ మెన్స్ట్రస్ సైకిల్, ఎప్పుడైతే మెన్స్ట్రస్ సైకిల్ ఆగిపోతుందో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే 40 weeks అని వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ 9 months ని మనం ఏం చేస్తున్నామంటే డివైడ్ చేస్తున్నాం. 9 months ని ఓకేనా, 9 months ని డివైడ్ చేస్తున్నాం. ఈ 9 months ని ఏమంటామంటే మనకి ట్రైమిస్టర్స్ అంటున్నాను ఓకేనా. 9 months ని మనం ఏం చేస్తున్నామంటే 3 trimester గా డివైడ్ చేస్తున్నాం. ఈచ్ ట్రైమిస్టర్ లో మనకి ఏమున్నాయని చెప్తాం అంటే 3 months వస్తాయి అని చెప్తాం. 9 months ని మనం ఏం చేస్తున్నామంటే ట్రైమిస్టర్ గా డివైడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ట్రైమిస్టర్ లో మనకి ఏమున్నాయి అంటే 3 months వస్తున్నాయి. అంటే 3 trimesters వస్తున్నాయి మనకు ఒక గెస్టేషన్ పీరియడ్ లో. ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి. ఫస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే మెయిన్ పీరియడ్ ఆఫ్ ఆర్గానోజెన్సిస్ అని చెప్తున్నాం. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే మనకేం చెప్తున్నానంటే ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ 3 months లోనే మనకి ఆర్గానోజెన్సిస్ అనేది జరుగుతుందని చెప్తాం. డెవలప్మెంట్ ఆఫ్ ది ఆర్గాన్స్, బాడీ ఆర్గాన్స్ అనేవి డెవలప్మెంట్ అవుతుంది ఎప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే. ఆఫ్టర్ 1 month ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఎంబ్రియో హార్ట్ ఈస్ ఫార్మ్డ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఈ ట్రైమిస్టర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ లోకి వచ్చేసరికి ఆర్గానోజెన్సిస్, మెయిన్ ఆర్గాన్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ మంత్ ఆఫ్ ఓకేనా, 1 month అయిపోయిన తర్వాత 1 month ఎండింగ్ వచ్చిన తర్వాత మనకి అంటే సెకండ్ మంత్ స్టార్టింగ్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి హార్ట్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం, ఎంబ్రియో హార్ట్. ఆఫ్టర్ 1 month ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఎంబ్రియో హార్ట్ ఈస్ ఫార్మ్డ్. ఎంబ్రియో హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోవాలా. ఆఫ్టర్ 1 month ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటూ లేదా సెకండ్ మంత్ లో అంటూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద ఫస్ట్ సైన్ ఆఫ్ ది గ్రోవింగ్ ఫీటస్ మే బి నోటీస్డ్ బై ద లిజనింగ్ ఆఫ్ ది సౌండ్, హార్ట్ సౌండ్ ఓకేనా. మనకేంటంటే ఫీటస్ మదర్ లోపల డెవలప్ అవుతుందని తెలుసుకోవాలంటే స్టెథోస్కోప్ తో అబ్జర్వ్ చేసినప్పుడు హార్ట్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి హార్ట్ సౌండ్ వినిపిస్తే లోపల ఫీటస్ గ్రోత్ అవుతుందని చెప్తాం, లేదా ఫీటస్ డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్తాను అన్న. ఫస్ట్ సైన్ ఓకేనా, ఇంపార్టెంట్. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే హార్ట్ సౌండ్ను బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఎండ్ ఆఫ్ ది సెకండ్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఏం ఫామ్ అవుతుందంటే లింబ్స్ అండ్ డిజిట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ది సెకండ్ మంత్ లో ఫామ్ అవుతుందని చెప్తారు. ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ మంత్కి వచ్చేసరికి హార్ట్ ఫామ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది సెకండ్ మంత్కి వచ్చేసరికి లింబ్స్ అండ్ డిజిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని మనకి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి అంటే ఎండ్ ఆఫ్ ది 12th వీక్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది 3rd month అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని మనకి
ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఫామ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది ట్రైమిస్టర్కి వచ్చేసరికి మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పదే పదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఫామ్ అవుతుందని చెప్తారంటే లిమ్స్ అండ్ ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గాన్స్ ఆర్ వెల్ డెవలప్డ్. లిమ్స్ కానీ ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గాన్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయి ఉంటాయి అని చెప్తుంది. ఎప్పుడుకోసరికి ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి, లేదా ఎండ్ ఆఫ్ ది 12th వీక్ వచ్చేసరికి, లేదా ఎండ్ ఆఫ్ ది 3rd మంత్కి వచ్చేసరికి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఫీటస్. మనకు చెప్తుంటుంటారు మదర్ అప్పటి వరకు 4th మంత్ వరకు వచ్చిన తర్వాత 5th మంత్కి వచ్చిన తర్వాత ఆ బేబీలో కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయన్న. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఫీటస్ ఎప్పుడంటే కనుక 5th మంత్. ఓకేనా, ఫస్ట్ మూవ్ అవుతుంది, ఒకసారి కదలికలు వచ్చేస్తుంటాయి అన్న బేబీలో. అది ఎప్పుడంటే కనుక 5th మంత్కి వచ్చేసరికి. తర్వాత అదే టైంలో మనకి ఏమవుతుందంటే అపియరెన్స్ ఆఫ్ ది హెయిర్ ఆన్ ద హెడ్. హెడ్ మీద హెయిర్ అపియర్ అవటం, హెయిర్ ఫామ్ అవటం అనేది 5th మంత్లోనే జరుగుతుంది. అంటే 5th మంత్కి వచ్చేసరికి మనకి ఏం చెప్తామంటే ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఫీటస్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ది హెయిర్ ఆన్ ద హెడ్. హెడ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎప్పుడు ఫామ్ అవుతుంటే అదే హెడ్ మీద హెయిర్ ఎప్పుడు ఫామ్ అవుతుంటే 5th మంత్ అప్పుడు ఫామ్ అవుతుందని చెప్తాం. నెక్స్ట్ బాడీ కవర్డ్ విత్ ఫైన్ హెయిర్. బాడీని కవర్ చేస్తూ ఫైన్ హెయిర్ ఉందని చెప్తానన్నా. ఐలిడ్స్ అనేవి సపరేట్ అవ్వటం, ఐ ల్యాషెస్ అనేవి ఫామ్ అవటం. ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది 24th వీక్. ఎండ్ ఆఫ్ ది 24th వీక్ వచ్చేసరికి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇవన్నీ ఫామ్ అవుతుంది. బాడీని కవర్ చేస్తూ ఫైన్ హెయిర్ ఉందని చెప్తున్నాం. ఐలిడ్స్ అనేవి సపరేట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఐ ల్యాషెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాను. ఓకేనా, ఎండ్ ఆఫ్ ది 24th వీక్. నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్. థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే ఎండ్ ఆఫ్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఫీటస్ ఈస్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ రెడీ ఫర్ డెలివరీ. థర్డ్ ట్రైమిస్టర్ ఎండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 9th మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫుల్గా ఫామ్ అవుతుంది ఫీటస్. ఓకేనా, తర్వాత ఏమవుతుంది రెడీగా ఉంటుంది డెలివరీ కోసం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఎండ్ ఆఫ్ ది 1st మంత్కి వచ్చేసరికి మనకి హార్ట్ ఫామ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది 2nd మంత్కి వచ్చేసరికి లింబ్స్ అండ్ డిజిట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకేనా, మేజర్ ఆర్గాన్ సిస్టమ్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఫీటస్ యొక్క ఫస్ట్ మూమెంట్ ఎప్పుడంటే 5th మంత్. అప్పుడు హెడ్ మీద హెయిర్ ఎప్పుడు అపియర్ అవుతుందంటే కనుక 5th మంత్. ఎండ్ ఆఫ్ ది 24th వీక్ వచ్చేసరికి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే బాడీ మీద ఫైన్ హెయిర్ ఫామ్ అవుతుందన్న. ఐ ల్యాషెస్ సపరేట్ అవటం, అదే ఐలిడ్స్ సపరేట్ అవటం, ఐ ల్యాషెస్ ఫామ్ అవటం. థర్డ్ ట్రైమిస్టర్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఫీటస్ అనేది ఫుల్గా డెవలప్ అయ్యి డెలివరీ కోసం రెడీగా ఉందని చెప్తాం. నెక్స్ట్ పార్చురేషన్. చైల్డ్ బర్త్ బిగిన్స్ విత్ లేబర్. చైల్డ్ బర్త్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే చైల్డ్ బర్త్ ఎలా స్టార్ట్ అవుతుందంటే బిగిన్స్ విత్ లేబర్ అంటున్నాను. లేబర్ అంటే మనం ఏం చెప్తామంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్తుండ్రు పార్చురేషన్కి వచ్చేసరికి. ఎక్కడ ఎవరిలో అంటే కనుక మదర్లో ఫిజికల్ యాక్టివిటీస్. ఏం జరుగుతుంది మదర్లో జరిగేది ఏంటి, యూటిరైన్ అండ్ అబ్డోమినల్ కాంట్రాక్షన్. అంటే మదర్లో యూటిరస్ కాంట్రాక్షన్, అబ్డోమినల్ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంటుంది అన్న. ఓకేనా, ఇక్కడ దాంతో పాటు ఏం జరుగుతుందంటే డైలేషన్ ఆఫ్ సర్వెక్స్ డైలేషన్ అవటం. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కలిపి ఏమంటాం అంటే లేబర్ అంటున్నాను. వీటి వల్ల ఏమవుతుంటే లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంటాయి. ఓకేనా, అది లేబర్ పెయిన్స్ తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ది ఫేటస్. పార్చురేషన్ అంటే ఏం చెప్తున్నామంటే ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ది ఫేటస్ ఆర్ చైల్డ్ బర్త్ ఏమంటామంటే పార్చురేషన్ అంటున్నాను. దీనిలో ఏమవుతుందంటే సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్. సిగ్నల్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ఫుల్లీ డెవలప్డ్ ఫేటస్. అది పార్చురేషన్ మనకి ఎలా ఇనిషియేట్ అవుతుందంటే ఫస్ట్ ఫుల్గా డెవలప్ అయిన ఫేటస్ అంటే 9th మంత్ అయిపోయిన తర్వాత ఫేటస్ ఫుల్గా డెవలప్ అయిన తర్వాత ఫేటస్ నుంచే ఈ సిగ్నల్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మదర్ నుంచి ఫామ్ అవుతుందా ఫేటస్ నుంచి ఫామ్ అవుతుందా అన్నట్టు ఫేటస్ నుంచే సిగ్నల్స్ వస్తాయి ఫస్ట్. ఓకేనా, అది కూడా ఎప్పుడంటే కనుక
ఫుల్లీ డెవలప్డ్ ఫేటస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫుల్ వేస్తున్నాడా లేకపోతే మామూలు ఫేటస్ నుంచి అనేస్తుందా? ఫుల్లీ డెవలప్డ్ ఫేటస్ నుంచి మనకి ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. అంటే ప్లసెంటా నుంచి కూడా సిగ్నల్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. సిగ్నల్స్ వేటి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే ఫుల్లీ డెవలప్డ్ ఫేటస్ అంటే ప్లసెంటా నుంచి మనకు సిగ్నల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్న. ఎప్పుడైతే ఈ సిగ్నల్స్ వచ్చినాయో ఈ సిగ్నల్స్ ఏం చేస్తున్నాయి అంటే మనకి యుటరైన్ కాంట్రాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎప్పుడైతే బేబీ నుంచి ప్లసెంటా నుంచి సిగ్నల్స్ వచ్చినాయో ఆ సిగ్నల్స్ వల్ల ఏమవుతుందంటే యూటరస్ లో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. యుటరైన్ మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది కదా. అంటే ఈ ఎజెక్షన్ రిఫ్లెక్సెస్ అనేవి ఫేటస్ నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఫేటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటారు. ఫేటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ కదా. అది ఇవేం చేస్తున్నాయి అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ట్రిగర్ ద, ఎప్పుడైతే యుట్రైన్ మజిల్స్ కాంట్రాక్షన్ అవుతుందో వెంటనే మదర్ నుంచి సిగ్నల్స్ ఎప్పుడైతే మదర్లో యుట్రస్ దగ్గరకు వచ్చినాయో వెంటనే ఏమవుతుందంటే మదర్ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. అంటే ఫుల్లీ డెవలప్డ్ ఫేటస్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి నన్ను యుట్రస్ దగ్గరికి. వెంటనే యుట్రస్ నుంచి సిగ్నల్స్ మనకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే పిట్యూటరీ గ్లాండ్కి వెళ్ళిపోతున్నాయి, మదర్ పిట్యూటరీ గ్లాండ్కి. మదర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచే మనకి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అడుగుతారు ఫేటస్ పిట్యూటరీ గ్లాండ్ నుంచే మదర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి అని. మెటర్నల్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే యుటరైన్ మజిల్ని కాంట్రాక్షన్ చేస్తుంది. ఓకేనా. ఇదేమవుతుంటే కంటిన్యూగా రిలీజ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగర్ యుటరైన్ కాంట్రాక్షన్, ఓకేనా, స్ట్రాంగర్ యుటరైన్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏ సిరీస్ ఆఫ్ స్ట్రాంగర్ రిథమిక్ యుటరైన్ కాంట్రాక్షన్, ఇవి కంటిన్యూగా యుటరైన్ కాంట్రాక్షన్స్ కంటిన్యూగా స్ట్రాంగ్ గా రావటం వల్ల ఏమవుతుందంటే ఫేటస్ అనేది పుష్ చేయబడుతుంది. ఓకేనా. దట్ పుషెస్ ద ఫేటస్ అండ్ ప్లసెంటా అవుట్ ఆఫ్ ది బాడీ త్రూ ద బర్త్ కెనాల్. బర్త్ కెనాల్ ద్వారా బేబీ అనేది బయటకు వచ్చేస్తున్నాను. బర్త్ కెనాల్ అంటే మనం చెప్పుకున్నాం వెజైనా అంటే సర్వైకల్ కెనాల్, వెజైనా రెండింటిని కలిపి బర్త్ కెనాల్ అని చెప్పుకున్నాను. అంటే ఫస్ట్ మనకేంటంటే సీక్వెన్స్ అడిగినా చెప్పుకోవాలన్న. సీక్వెన్స్ అడిగారు అనుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఫేటల్ మనకేమవుతుందంటే ఫేటస్ నుంచి రిఫ్లెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అంటే ఫేటస్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తున్నాయి. అవి యుట్రస్ దగ్గరికి రాగానే యుట్రస్ నుంచి మనకి ఏమవుతుంటే సిగ్నల్స్ పిట్యూటరీ గ్లాండ్కి వెళ్ళిపోతుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే రిలాక్సిన్, అది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతున్నాను. ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే యుటరస్ని కాంట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ ఆక్సిటోసిన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు మనకి యుట్రస్ ఎక్కువగా కాంట్రాక్షన్ అయ్యేసి ఫేటస్ అనేది ఎజెక్ట్ అవుతుంది బయటికి. ఓకేనా. దీనన్నిటిని ఇదంతా కంట్రోల్ చేసేది ఎవరంటే కనుక, అంటే మనకి ఈ పార్చురేషన్ కంట్రోల్ చేసేది ఏదంటే కనుక కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం. నర్వ్ ఇంపల్స్ ఇన్వాల్వ్ అవుతుంది, హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటాం అంటే న్యూరో ఎండోక్రైన్ మెకానిజం అంటున్నాను. న్యూరో ఎండోక్రైన్ మెకానిజం. నెక్స్ట్ లాక్టేషన్. లాక్టేషన్లోకి వచ్చేసరికి ఏం చెప్తామంటే పోస్ట్ నాటల్ కేర్. పోస్ట్ నాటల్ కేర్ నాన్న. పోస్ట్ నాటల్ అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మెమరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ రిలీజ్ అవటాన్ని ఏమంటాం అంటే లాక్టేషన్ అంటున్నాను. ఇదేంటంటే యూనిక్ నేచర్ టు మ్యామల్స్ యొక్క యూనిక్ నేచర్ అని చెప్తుంది. ఇది మెమరీ గ్లాండ్స్ ఆఫ్ ది ఫీమేల్ అండర్గోస్ డిఫరెన్సియేషన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు మెమరీ గ్లాండ్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మెమరీ గ్లాండ్స్ లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్వియోలర్ డిఫరెన్సియేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ అనేది రిలీజ్ అవ్వటం. ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. ఓకేనా. అది ఇక్కడ వచ్చే మిల్క్ని ఏమంటాం అంటే ఇనీషియల్ గా రిలీజ్ అయ్యే మిల్క్ని ఏమంటామంటే కొలెస్ట్రామ్ అంటాం అన్న. కొలెస్ట్రామ్ అనేది ఏంటంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుందన్న కొలెస్ట్రామ్ అనేది. ఓకేనా. కొంచెం థిక్గా ఉంటాయి మిల్క్, స్లైమీగా ఉంటాయి మిల్క్. ఆ మిల్క్ని ఏమంటాం అంటే ఇనీషియల్ ఫ్యూ డేస్ ఆఫ్ లాక్టేషన్ ఏమంటాం అంటే కొలెస్ట్రామ్ అంటాం అన్న. ఎప్పటి వరకు రిలీజ్ అవుతాయి అంటే 3 to 4 days వరకు రిలీజ్ అవుతాయి డెలివరీ అయిన తర్వాత. ఈ కొలెస్ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎందుకంటే వాటిలో ఏమేమి ఉంటున్నాయంటే
యాంటీబాడీస్ ఉంటున్నాయన్న మెయిన్ యాంటీబాడీ ఏం చెప్తాం అంటే యాంటీబాడీ ఏ అని చెప్తాం. లాక్టోజ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటున్నాయి, ఫ్యూ ఫ్యాట్ ఉంటుంది. ఓకేనా. కొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ ఇనీషియల్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. రెసిస్టెన్స్ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతున్నాను కొలెస్ట్రాల్ అనేది, అది యాంటీబాడీస్ ఏ అనేది. అందుకే ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే పిల్లలకి ఏం చేస్తారంటే మిల్క్ని ఇస్తుంటుంటారు. కంపల్సరిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని డాక్టర్ చెప్తానన్న మదర్ది, ఎందుకంటే కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ మదర్ మిల్క్ తాగిన పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ప్లసెంటా నుంచి ఏమేమి రిలీజ్ అవుతున్నాయి. ప్లసెంటా నుంచి మనకేం రిలీజ్ అవుతుంది అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ హెచ్పిఎల్ అంటున్నా, హెచ్సిజి, హెచ్పిఎల్, ఈస్ట్రోజన్, నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ వీటి నుంచి రిలీజ్ అవుతాయి అని చెప్తారు. ఓకేనా. తర్వాత ఓవరీ నుంచి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఓవరీ నుంచి రిలాక్సిన్ రిలీజ్ అవుతుందని చెప్తున్నాను. ఓన్లీ ప్రెగ్నెంట్ అప్పుడే ఫీమేల్స్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. అడిగితే మనకి డెవలప్మెంట్లో బిట్స్ ట్రైమిస్టర్లోంచి కానీ లేదా ఈ హార్మోన్స్ దగ్గర నుంచి కానీ ఫస్ట్ టచ్ చేస్తున్నాను. ఓకేనా. అది ఓవరీ నుంచి రిలాక్సిన్ రిలీజ్ అవుతుంది అంటున్నా. ఓన్లీ ప్రెగ్నెన్స్ ఉమెన్లో మాత్రమే రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే హెచ్సిజి, హెచ్పిఎల్, రిలాక్సిన్. ఓన్లీ ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రమే రిలీజ్ అయ్యే హార్మోన్స్, గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్లో మనకి ఏమవుతుందంటే నార్మల్ కన్నా కొంచెం అడిషనల్గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్, కార్టిసాల్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్లోకి వచ్చేసరికి వాటి యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతున్నాను. ఇవి దేనికి, ఎందుకు ఇవన్నీ అడిషనల్గా రిలీజ్ అవుతున్నాయి అంటే ఎసెన్షియల్ ఫర్ ద సపోర్టింగ్ ఆఫ్ ఫేటల్ గ్రోత్ కోసం కావాలన్నా. తర్వాత మెటబాలిక్ చేంజెస్ ఇన్ ద మదర్లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ కోసం అండ్ మెయింటైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయటం కోసం ఈ హార్మోన్స్ కంపల్సరీగా కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్.